హైవేస్, జీపీఎస్. బూతు అనేది చాలా చిన్నది, దీన్ని తిడతాను. ఏందండి అసలు ఆ జీపీఎస్ని బ్లైండ్గా ఫాలో అవుతూ పోతా ఉంటే రీసెంట్ టైమ్స్లో తెలంగాణలో, కేరళలో, ఏపీలో ఇక్కడైనా ఏకంగా ఫారెన్లో వచ్చేసి వాడు ఏకంగా సముద్రంలోకి వెళ్ళిపోయాడు జీపీఎస్ ఫాలో అవుతూ. హార్బర్ ఏరియాలో వచ్చి సముద్రంలో దిగిపోయింది కార్ అయితే. ఏం జీపీఎస్, ఏం కథరా బాబు అసలు. పాప మన తెలంగాణ చెందినటువంటి షహబాజ్ ఖాన్ 27 సంవత్సరాలు సౌదీ అరేబియాలో అల్హస్ అనే చోట టెలికాం టవర్కి సంబంధించేసి టెక్నీషియన్ చేస్తూ ఉన్నాడు 3 సంవత్సరాలుగా. 5 రోజుల క్రితం సూడాన్ వెళ్ళాల్సి ఉంది. వెళ్ళి రిటర్న్ అవుతున్న మూమెంట్లోనో లేదన్నప్పుడు వెళ్తున్న మూమెంట్లోనో జీపీఎస్ పెట్టుకుని వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు ఖలీ క్వార్టర్ అని చెప్పేసి అంటారట. దానినే రబ్ అల్ ఖలీ సౌదీ అరేబియాలో తూర్పు ప్రావిన్స్లో దక్షిణ భాగంలో ఉండిద్దట. అత్యంత భయంకరమైన ప్రాంతం అంటది. ఇక ఆ ఎడారిలో కనుక వెళ్తే చనిపోవటమేనంట. మరి అంత భయంకరమైనటువంటి ప్లేస్లోకి ఎలా అసలు వీళ్ళు వెళ్ళారు ఏంటి అంటే జీపీఎస్ పెట్టుకొని వెళ్తుంటే ఆ రూట్ చూపించిందట. చూపించేసరికి పాపం అలాగే వెళ్ళున్నారు. మరి రోడ్డు ఎలా వచ్చిందో మొత్తం ఎడారి చూపిస్తే మరి వీళ్ళని ఎందుకు వెనక్కి రాలేదో, చివరికి అసలు ఎక్కడ వీళ్ళు రాలేదని చెప్పేసి ఎత్తుకుంటూ ఉంటే చివరికి అతను ఫోన్ సిగ్నల్ లాస్ట్ ఎక్కడే స్విచ్ ఆఫ్ అయిందని చూసుకొని హెలికాప్టర్ మొత్తం జల్లెడ పెడితే చివరికి ఒక చోట కారు ఉంది. ఆ కారు పక్కన ఈ నమాజ్ చేయడానికి దుప్పట్టలా పరుస్తారు కదా, దాని మీద వీళ్ళు బాడీస్ ఇద్దరు ఉన్నాయి. ఇతనితో పాటు ఇంకో అతను. అది నాకు చూడగానే భలే బాధేసింది అసలు. ఏ మతస్థుడైనా ఇక చావు తప్పదు అనుకున్నప్పుడు అతను గుర్తొచ్చే దేవుడేం కాదు. సో దుప్పటా వేసి ఆ దేవుడికి నమాజ్ చేసి అల్లా మమ్మల్ని బతికించు, నువ్వు తప్పకి ఎవరు మమ్మల్ని కాపాడలేరంటూ ఆ అల్లాని వేడుకొని పాప చనిపోయాడు. కారణం భయంకరమైన వేడి, డీహైడ్రేషన్. ఇతను ఫోన్లోనేమో బ్యాటరీ డెడ్ అయింది, కార్లోనేమో పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ డీజిల్ ఈ ఫ్యూల్ అయిపోయింది. మానవుడు చుట్టుపక్కల ఎక్కడా లేడు, నీళ్లు లేవు, చెట్లు లేవు. ఓరే భగవంతుడా. సో నాట్ ఓన్లీ ముస్లిమ్స్, నాట్ ఓన్లీ హిందూస్, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, ఎవరైనా కావచ్చు కాక మీ దేవుడు మిమ్మల్ని కాపాడతాడని దయచేసి బ్లైండ్గా ఫులిష్గా ఎది పెడితే చేయకండి. నాకు ఇప్పుడు చెప్తాడు, గాల్లో దీపం పెట్టి దేవుడు అనేదే భారం అంటే ఎట్లమ్మా, తప్పమ్మా. మన ప్రయత్నం మనం చేయాలి. గాల్లో దీపం ఉంది, చేతులు అడ్డు పెట్టు, దానికి వచ్చేసి అంటారు గాలి వచ్చి దాన్ని అరక్కుండా పెట్టు. సో మన ప్రయత్నం మనం చేస్తే అప్పుడు దేవుడు దాన్ని ఎలాగనిస్తాడమ్మా, ఎక్కువ వెళ్తూ శాస్త్రమని చెప్తాడు. మా తాతగారు కూడా చిన్నప్పుడు అదే చెప్పావు, నాన్న హరిప్రసాదరావు, ప్రతిదీ కూడా దేవుడికి భారం వేయకూడదు నాయన, మన ప్రయత్నం మనం చేయాలి. నువ్వు అనేవాడివి ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే నేను నడుస్తానప్పుడు నాకు భగవద్గీత చెప్పాడు. నీ దృష్టి అంతా కూడా కర్మ ఎందు పెట్టాలి, అంటే చేసే పని మీద పెట్టాలి. కర్మఫలం అనేది దేవుడికి వదిలేసాయి, ఇచ్చిన దానిలో మంచి అనేది చూడు, పాజిటివ్ అనేది వెతుకు. సో ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే మరలా కొంతమంది కింద కామెంట్లు పెడతారేమో, దేవుడు లేడు, వాళ్ళ దేవుడు ఎంత, వీళ్ళ దేవుడు ఎంత. అది తప్పు, అలా పెట్టకండి. మానవత దృక్పథంతో ఒక మనిషిగా నేను ఇస్తున్న ఈ వీడియో మెయిన్ ఉద్దేశం ఏంటంటే దయచేసి ఇంకోసారి జీపీఎస్ పెట్టుకుని బ్లైండ్గా వెళ్ళకండి. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండండి. వీలైతే మధ్యలో రెండు గైడెన్స్ తీసుకోండి. ఓకే. తర్వాత ఇక్కడ లాంగ్ వెళ్తున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా వాటరు, ఫుడ్డు అండ్ స్పేర్ వచ్చేసి ఒక మొబైల్ లైక్ కావాలే పెట్టుకోండి. బట్ ఇతను చనిపోయిన విధానం చూస్తే భలే బాధేస్తున్నారు. మన దగ్గర కూడా పూజలు చేసి 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 ఇంకా నువ్వు రావా, ఇంక మాకు ఇంతేననేసి అలాగే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్న సందర్భాలు నేను చూశాను. సినిమాలో మనం చూస్తాం. చాలా చాలా బాధాకరమండి. నిజంగా అనిపిస్తుంటుంది అన్నమాట. మన సినిమాలో చూపిస్తుంటారు గజేంద్ర మోక్షం, ముసలి ఏనుగు కాలు పట్టుకునింది. ఆ ఏనుగు ఇక శ్రీహరి నువ్వే దిక్కు అని చెప్పేసి అంటూ ఉంటే శ్రీహరి వచ్చేస్తాడు, అలాగే శంకు చక్రాలు వదిలేస్తాడు. వచ్చేస్తున్నప్పుడు ఆయుధాలు అవే వెతుకుంటూ ఇంటి దగ్గరికి వస్తాయి అన్నమాట. సినిమాలు చూసిన తర్వాత కొంతమంది బయట కూడా ఒక ప్రమాదం ఏదైనా జరుగుతుంది, దాని నుంచి ఎలా బయటపడాలని ఆలోచించకుండా దేవుడికి కాపాడదని చెప్పేసి దేవుడి గురించి ఆలోచిస్తారు.
చిన్నప్పుడు నేను చెప్పే కదా, నేను చాలా సందర్భాలు చెప్పాను ఈ విషయాన్ని. ఏమని? మా ఊరిలో చిన్నప్పుడు ఒక అతను ఆ క్రైస్తవం దానికి సంబంధించి గట్టిగా ఫాలో అవుతాడు. పొలంలో దూడని పాము కాటేసింది. ఆ దూడని తీసుకొని అతను హాస్పిటల్కి వెళ్ళాడు. మరో పశువుల హాస్పిటల్ కూడా వెళ్ళకుండా ప్రేయర్ చేస్తూ కూర్చున్నాడు పొలంలో. చనిపోయింది దూడ. జనాలు తిట్టారు వాడిని. తిట్టేసి వాడు మారకపోగా, మీకు తెలియదు మా ప్రభువు తన దగ్గరికి ఈ దూడని తీసుకున్నాడు, ఈ దూడ పిల్లని అన్నాడు చెప్తుంటే, ఓడి అమ్మ ఏం రెట్టున్నాడు అని చెప్పేసి నాలంటే దూరం జరిగారు. మిగతా వాళ్ళు అన్నారు కదా, అవును నిజమే ప్రభు దగ్గరికి వెళ్ళి ఉండిద్ది, ఆయనకి ఇష్టం అని చెప్పేసి పిక్చర్కి మళ్ళీ వాళ్ళు మాట్లాడారు. సో ముస్లింకి సంబంధించి జిహాద్ అంటూ వాళ్ళు చేసే దిక్కుమాలినవి. అదేమంటే ఇంతమందిని చంపితే అంతకన్నా ఎక్కువ మంది కన్యలు మనకి స్వర్గంలో ఉంటారు, అద్దనిదని. సో ఇదంతా మీకు ఎందుకు చెప్తాను తెలుసా? దయచేసి దేవుడు అని కూడా ఉన్నాడు అనుకోండి, ఉన్నాడు, మీ ఎఫర్ట్స్ మీరు కరెక్ట్గా పెట్టండి, రిజల్ట్ అనేది ఇస్తాడు. అంతే తప్ప దయచేసి ప్రికాషన్స్ తీసుకోకుండానో మన ఎఫర్ట్స్ పెట్టకుండానో దేవుడు కాపాడుతాడు, దేవుడు ఉన్నాడంటే దయచేసి ఏ మతస్థులైనా సరే అడుగులుగా వేయకండి.